భైరవకోన గురూజీ మీ యొక్క జాతకరీత్యా జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చూపబడును. అన్ని విషయాలు ఫోన్లోనే స్వయంగా చెప్పబడును. ధన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, వ్యాపారం, ఉద్యోగ సమస్యలు, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చూపబడును. పరిహారాలకై సంప్రదించండి. సెల్ నంబర్ 7780581118. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. 80 సంవత్సరాల తర్వాత వృశ్చిక రాశి వారికి అదృష్ట లక్ష్మి తలుపు తట్టబోతోంది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా వృశ్చిక రాశి వారికి 100% జరిగేది ఇదే. నక్కతోక తొక్కినట్లే వీరి జీవితం ఉండబోతోంది. వృశ్చిక రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి, వృశ్చిక రాశి వారు ఈ సమయంలో చేయవలసిన దేవతారాధనతో పాటుగా పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వృశ్చిక రాశి వారు అదృష్టాన్ని పొందే సమయం దగ్గరలోనే ఉంది. వృశ్చిక రాశి వారు తమ జీవితంలో ఎదుగుదల కోసం ఎంతో ప్రయత్నిస్తున్నారు. అటువంటి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు. అంతేకాకుండా తమ జీవితంలో అనుకున్న స్థాయిని చేరుకోవడానికి తగిన అవకాశాలు వస్తాయి. లక్ష్మీదేవి వీరింట అడుగు పెట్టబోతోంది. ఆర్థిక పరంగా మీరు ఊహించిన మార్పులు వీరి జీవితంలో జరగబోతున్నాయి. ఈ సమయంలో చేసే ప్రతి పనిలో వృశ్చిక రాశి వారి విజయాన్ని పొందుతారు. ఏ పని చేసినా సరే ఖచ్చితంగా మంచి ఫలితం అనేది వస్తుంది. మీరు చేసే వ్యాపారాలు బాగా అభివృద్ధి చెందుతాయి. వ్యాపార విస్తరణ కోసం చేసే ఆలోచనలన్నీ ఫలిస్తాయి. ఎవరైనా చేసే పనుల్లో ఆటంకాలు కలిగించినట్లయితే వారికి ఖచ్చితంగా బుద్ధి చెప్పి తీరుతారు. వ్యాపారంలో ఎవరైనా శత్రువులు ఉన్నట్లయితే వారికి ఇవ్వవలసింది వారికి ఇచ్చేస్తారు. పోటీతత్వాన్ని పెంచి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటారు. మీరు చేసే ఉద్యోగంలో కూడా బయటికి కనిపించని శత్రువులు ఎక్కువగా ఉంటారు. వృశ్చిక రాశి వారు ఎవరి వల్ల అయితే అనుకున్నవన్నీ కోల్పోతున్నారో అటువంటి వారికి గట్టి సమాధానం ఇచ్చి తీరుతారు. వీరికి ఈ సమయంలో ఆర్థిక పరంగా చాలా బాగా కలిసి వస్తుంది. వ్యాపారాన్ని ప్రారంభించాలని లేదా గృహాన్ని కొనుగోలు చేయాలని బ్యాంక్ లోన్ కోసం ప్రయత్నిస్తున్నట్లయితే ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలు పొందుతారు. గతంలో అనుకున్న సమయానికి బ్యాంక్ లోన్ పొందకపోవడం వల్ల మానసిక ప్రశాంతత లోపించింది. కానీ ఈ సమయంలో అనుకున్న సమయానికి మీరు ఊహించిన దానికంటే ఎక్కువ మొత్తంలో బ్యాంక్ లోన్ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. లక్ష్మీదేవి వృశ్చిక రాశి వారి ఇంట్లో అడుగు పెట్టబోతోంది. గతంలో ఉన్న రుణ సమస్యలన్నింటినీ ఈ సమయంలో తీర్చేస్తారు. స్థిరాస్తులను కొనుగోలు చేయాలి అని అనుకుంటున్నట్లయితే ఈ సమయంలో పొదుపు చేసిన డబ్బులతో స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఈ సమయంలో వాహనాలని కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వాహనాన్ని కొనుగోలు చేయడం వల్ల వీరి జీవితంలో ఒక మార్పు జరుగుతుంది. వాహనం కొనుగోలు చేసిన తర్వాత కొన్నాళ్ళు జాగ్రత్తగా ఉండటం మంచిది. డ్రైవింగ్ విషయంలో వృశ్చిక రాశి వారు జాగ్రత్త వహించడం మంచిది. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వంటివి చేయకుండా ఉండటం మంచిది. విదేశాలలో వ్యాపారాలు చేయాలి, ఉద్యోగం చేయాలి అని అనుకునే వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. విదేశాలలో చదవాలి అనుకునేవారు ఈ సమయంలో రాసిన ప్రవేశ పరీక్షల్లో మంచి ఫలితాలను పొంది అనుకున్న కళాశాలలో పొందుతారు. విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సమయంలో మంచి సక్సెస్ రాబోతోంది. ఈ కంపెనీలో అయితే ఉద్యోగం రావాలి అని కోరుకుంటున్నారో ఆ కంపెనీలలో అనుకున్న ఉద్యోగాన్ని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్లి ఒక 3-4 సంవత్సరాలలో తిరిగి వచ్చేద్దాం అనుకున్న వారు 5-7 సంవత్సరాల వరకు ఉద్యోగం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు విదేశాల్లో చదువు పూర్తయిన వెంటనే విదేశాలలోనే అనుకున్న ఉద్యోగాన్ని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోర్టు వివాదాలు అన్నీ ఈ సమయంలో పరిష్కారం అవుతాయి. వంశపారంపర్యంగా రావాల్సిన ఆస్తులు ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి చేతికి అందుతాయి. వీరు పేరుపై రిజిస్ట్రేషన్ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి అనుకునే వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలను పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో వృశ్చిక రాశి వారు దేనికి సంబంధించిన ప్రణాళికను వేసుకున్నా సరే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న తగాదాలు అన్నీ తొలగిపోతాయి. రైతుల వ్యవసాయం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. డాక్టర్లు, లాయర్లకు ఆకస్మిక ఆదాయం ఉంటుంది. కాంట్రాక్టర్లకు ఆదాయ వనరులు అందుబాటులో ఉంటాయి. రాజకీయ నాయకులకు శని బలంతో అనుకూలంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో శ్రమ అనిపించినా తెలియకుండా ఆటంకాలు తొలగిపోతాయి. ఈ సమయంలో దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. భూములు, ఫ్లాట్స్ కొనుటకు కొన్ని అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాలను వినియోగించుకున్నట్లయితే భవిష్యత్తు యోగదాయకంగా ఉంటుంది. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వెండి, బంగారం, కాపర్, స్టీల్, సిమెంట్ రంగాల్లో ఉన్నవారు మంచి లాభాలని పొందుతారు.
చిన్న పెద్ద పరిశ్రమల వారికి లాభసాటిగా ఉంటుంది. కెమికల్ ఫార్మా వారికి అధిక లాభాలని పొందుతారు. మత్స్య పరిశ్రమ, పౌల్ట్రీ, పాడి పరిశ్రమలకు మధ్యమ ఫలితాలు ఉంటాయి. చిట్స్, ఫైనాన్స్, షేర్స్ వ్యాపారులకు మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. ప్రతి విషయంలో ఆచితూచి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. తల్లి ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. రాజీ పట్టం వల్ల నష్టపోగలరు. తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు అనే విషయాన్ని వృశ్చిక రాశి వారు గ్రహించుకోవాలి. ఎంతో జాగ్రత్తగా ఉంటే తప్ప ఇబ్బందుల నుంచి బయటపడలేరు. ఏ విధంగా ఆలోచించినా సరే లాభ నష్టాలు బ్యాలెన్స్గా ఉంటాయి. సమాజంలో చాలా యాక్టివ్గా ఉంటారు. స్త్రీలను అమ్మ అని సంబోధించాలి. నాలుకను అదుపులో పెట్టుకోవాలి. టెన్షన్గా మాట్లాడొద్దు. చాలా విషయాల్లో సమస్యకు అప్పటికప్పుడే పరిష్కారం కావాలంటారు. ఇది వీలు పడదు అనే విషయాన్ని వృశ్చిక రాశి వారు గ్రహించాలి. సినిమా వారికి సామాన్యంగా ఉంటుంది. టీవీ ఆర్టిస్టులకు కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. కానీ ప్రారంభించిన ప్రాజెక్టులు అనుకూలంగానే కొనసాగుతాయి. ఈ సమయంలో రాజకీయ నాయకులకి అనుకూలంగా ఉంటుంది. పదవీ యోగం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద రాజకీయ నాయకుల యొక్క సహకారం లభిస్తుంది. మీ వంతు ప్రచారం చేయడానికి కూడా వెనుకాడరు. దీనికి కారణం మీకు వారికి ఉన్న స్నేహ సంబంధం అని చెప్పవచ్చు. విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ తగ్గే అవకాశం ఉంటుంది. చదువు కంటే ఎక్కువగా ఇతర విషయాల మీద ఆసక్తి పెరగటం వల్ల ఈ సమయంలో పరీక్షల్లో విద్యార్థులకు తక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. శని గోచారం అనుకూలంగా ఉండటం వల్ల వీరు తమ తప్పు తెలుసుకుని సరిదిద్దుకోగలుగుతారు. అయితే కొన్నిసార్లు అహంకారంతో ప్రవర్తించడం వల్ల పెద్దవారి ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పరీక్షల విషయంలో నిర్లక్ష్య ధోరణి అధికంగా ఉంటుంది. తమ తప్పులు తెలుసుకున్న తర్వాత విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరగటమే కాకుండా పట్టుదల కూడా పెరుగుతుంది. వారి పట్టుదలతో అనుకూలంగా కష్టపడడం వల్ల వారు అనుకున్న ఫలితాన్ని సాధించగలుగుతారు. ఈ సమయంలో వృశ్చిక రాశి వారి సంతానం అనుకూలంగా ఉంటుంది. సంతానం వల్ల శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో వృశ్చిక రాశి వారి సంతానం చదువుపై అధికంగా శ్రద్ధ ఉంచడం వల్ల మానసిక సంతోషాన్ని పొందుతారు. ఈ సమయంలో వృశ్చిక రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ఆదివార నియమాలు పాటించి ఆదిత్య హృదయ పారాయణం చేయాలి. సూర్య అష్టోత్తరం, సూర్యనారాయణ దండకం చదివితే అనారోగ్య సమస్యలు దరిచేరవు. ప్రతిరోజు 12 సార్లు సూర్య నమస్కారాలు చేయాలి. ఉన్నత స్థితికి చేరుకునే అవకాశాలు వస్తాయి. సరస్వతీదేవి జపం లేదంటే పూజలు చేయటం వల్ల వృశ్చిక రాశి వారు విశేషమైన అదృష్టాన్ని పొందుతారు. విద్యలో బాగా రాణిస్తారు. వృశ్చిక రాశి వారు వినాయకుని ఆరాధించడం వల్ల ప్రారంభించిన పనుల్లో వచ్చిన ఆటంకాలు అన్నీ తొలగిపోయి మంచి విజయాన్ని సాధిస్తారు. దక్షిణామూర్తిని ఆరాధించడం వల్ల వృశ్చిక రాశి వారు విశేషమైన జ్ఞానాన్ని పొందుతారు. శుక్రవారం రోజు దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల చేసే ప్రతి పనిలోనూ ఖచ్చితంగా విజయాన్ని పొందుతారు. ఈ సమయంలో వృశ్చిక రాశి వారు మరింత అభివృద్ధిని, పురోభివృద్ధిని సాధించడానికి చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే నవగ్రహ ప్రదక్షిణలు, జపాలు, దానాలు, మహాన్యాస రుద్రాభిషేకం చేయించాలి. ప్రతిరోజు వృశ్చిక రాశి వారు వీలైనన్ని సార్లు లక్ష్మీ స్తోత్రాన్ని పారాయణం చేసుకోవాలి. ఇంటిపైన పక్షులకు ఆహార ధాన్యాలను, మంచినీటిని అందించాలి. ఇంటికి ముందుగా జంతువులు వచ్చినట్లయితే వాటికి తాగడానికి నీళ్లను ఏర్పాటు చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల వృశ్చిక రాశి వారికి ఉండే దోష కర్మలన్నీ తొలగిపోతాయి. గోమాతకు నల్ల బెల్లం, క్యారెట్స్, ఉడకబెట్టిన ఉలవలు తినిపించడం వల్ల సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. కుక్కలకు రొట్టెలను పెట్టడం వల్ల వృశ్చిక రాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. శనివారం రోజు పేదవారికి అన్నదానం చేయడం వల్ల శనిగ్రహ దోషాలు అన్నీ తొలగిపోయి ప్రారంభించిన పనులు వేగవంతంగా పూర్తవ్వడమే కాకుండా ఘనమైన విజయాన్ని పొందుతారు. సో చూసారు కదండి, వృశ్చిక రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి, వృశ్చిక రాశి వారు ఈ సమయంలో చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ అందుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.